వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం శ్రీరామకృష్ణ కర్ణామృతంలో మనము 20వ ఎపిసోడ్లోకి ప్రవేశించబోతున్నాము. శ్రీరామకృష్ణులే శరణాగతి అన్నటువంటి శీర్షికతో ఉన్న ఈ సర్గలో 93 శ్లోకం వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనము 94వ శ్లోకంలోకి వెళుతున్నాం. అన్యాదృశీ పరమశాంతి విలాస లక్ష్మీ జాగర్త్యహర్నిశమహో తవ సన్నిధానే అన్యత్రనో జిగమిషామి తతో మహాత్మన్నత్రైవ మాం కరుణయాథ నివాసయస్వాం. అన్యత్రనో జిగమిషామి తతో మహాత్మన్నత్రైవ మాం కరుణయాథ నివాసయస్వా. ఓ మహాత్మా శ్రీరామకృష్ణుల తండ్రి, నీ సన్నిధిలో రేయి పగలు లభించేటువంటి పరమశాంతి మరెక్కడ లభించవు. ఇంకెక్కడికి వెళ్ళేటువంటి ఇచ్చ లేదు. కరుణతో నన్ను నీ సన్నిధిలోనే ఉండని. ఎంత గొప్ప భావం చూడండి. తండ్రి, నీ దగ్గరకు వచ్చేసాం, ఇక నీ సన్నిధిలో మమ్మల్ని ఉండని. ఎందుకంటే ఇంక వేరే ఎక్కడ కూడా మాకు ఈ విధమైన శాంతి ఆనందము ఎక్కడ లభించవు. ఈ భావన మనము చాలామంది శిష్యులు నవయువకులండి, కలకత్తాలో గొప్ప చదువులు చదువుతున్నారు, మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉండేటువంటి శిష్యుల చరిత్రలన్నీ చదివితే మనము వాళ్ళ తపస్సు, వాళ్ళకి రామకృష్ణుల వారి పట్ల ఉన్నటువంటి అపూర్వమైన ఆరాధన, ఇష్టము, ప్రేమ, ఆహా గురుదేవులు మా పట్ల చూపించేటువంటి ప్రేమ ముందు తల్లిదండ్రుల ప్రేమ పేలవమైంది అని చెప్తారు. మనమైతే అసలు నివ్వెరిపోతాం. ఇదేంటిది? ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే గొప్పది 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 తల్లిదండ్రుల ప్రేమ అని కదా మనకు తెలిసిన మామూలు విషయము. అమ్మో, దానికి మించినటువంటిది ఇది అవ్యాజమైన, దివ్యమైన, అది అలౌకికమైన ప్రేమ. దానిని మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని ప్రతి ఒక్క శిష్యుడు అంటాడండి. ఒక విజ్ఞానానంద స్వామి అయితే ఏమి, త్రిగుణాతీతానంద స్వామి అయితే ఏమి, ఎలా చెప్తారు అసలు? బ్రహ్మానంద స్వామి అసలు ఎక్కడ లభ్యమవుతుందయ్యా నీకు? త్రిగుణాతీతానంద స్వామి ఒకసారి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ తిరిగి మళ్ళీ వస్తాడు. అప్పుడు చెప్తారు, ఏందయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీకు ఇక్కడికి మించి నీకు ఎక్కడ దొరుకుతుంది అని మందలిస్తున్నట్టుగా. ఇక్కడ ఇంకొక అపూర్వమైనటువంటి వృత్తాంతం మనకి అభేదానంద స్వామి జీవిత చరిత్రలో చూస్తాం. ఎందుకు? అభేదానంద స్వామి కాళీ తపస్వి కదా. ఈయనని రెండవ వివేకానందుడని కూడా చెప్పుకుంటారు. అంత గొప్ప మహామేధావి, మహాపండితుడు, అబ్బా మహా తపశ్శక్తి సంపన్నులైన ఆయన ఏం చేశాడు? ఒకసారి ఇదే విధంగా ఇంటికి వెళ్ళను, నాకు తల్లిదండ్రులొద్దు, ఏమొద్దు, మీ పాదాల దగ్గర ఉండడమే నాకు మహోన్నతమైనటువంటి శాంతి, సంతోషం అన్నీ కూడా అని చెప్పి ఉండిపోతాడు. అప్పుడు తల్లిదండ్రులు చాలా వేడుకునేటప్పటికీ గురుదేవులు వెళ్ళి రమ్మంటాడు.
తల్లి అతడి కోసం తీవ్రంగా విలపిస్తోందని తెలిసి కాళీని ఒకసారి ఇంటికి పంపమని ప్రార్థించాడంట తండ్రి. అప్పుడు రామకృష్ణులు పంపిస్తాడు. పాపం తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఈ సంఘటన గురించి కాళీ తన స్వీయ చరిత్రలో ఈ విధంగా రాశారు. ఈ వాక్యాలని మనం అలాగే యథాతథంగా చదువుదాం. చూడండి. కన్నీళ్లతో నా తల్లి నన్ను భోజనం చేసి రాత్రికి అక్కడే ఉండమని కోరింది. కానీ అరగంట అయ్యేసరికి నేను ఇంట్లో ఉండలేకపోయాను. ఇల్లు నరకంలో దోచింది. గురుదేవుల ఆలోచనలతో నా హృదయం తల్లడిల్లిపోయింది. ఇంటి నుంచి పరిగెత్తి వెళ్ళాలన్న నా ఆలోచనను బలవంతంగా అణచటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకపోయింది. హడావిడిగా ఏదో కాస్త తిని నా తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని కాశీపూర్ తిరిగి వచ్చాను. నన్ను చూడగానే గురుదేవులు ఆశ్చర్యంతో ఇంటికి వెళ్ళావా లేదా అని అడిగారు. అవునండి, వెళ్ళి వచ్చాను అన్నాను. నీ తల్లిదండ్రులు నిన్ను ఇంటి దగ్గర ఉండమని అడిగి ఉంటారే, ఎందుకు ఉండలేదు అని అడిగారు. ఉన్నానండి అని సమాధానం ఇచ్చాను. ఎంతసేపు ఉన్నావు? అరగంట సేపండి. మరి ఎందుకు వచ్చేసావు అని అడిగారు. అందుకు కాళీ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నేను రాత్రికి ఇంటి దగ్గర ఉందామనే వెళ్ళాను గురుదేవా. నా తల్లిదండ్రులు కూడా నన్ను ఉండమని బతిమాలారు. అయితే నేను అక్కడ ఉన్నంతసేపు దుర్భర మనోవేదన అనిపించింది. మనస్సులో మీ దగ్గరకు తిరిగి రావాలనే కోరిక తీవ్రమైంది. అక్కడున్నప్పుడు నరకంలో ఉన్నట్లు అనిపించింది. ఏవో కొన్ని తీపి పదార్థాలు తిని వారికి నమస్కారాలు తెలియజేసి హడావిడిగా తిరిగి వచ్చేశాను. ఇక్కడికి వచ్చిన తరువాతనే నాకు మనసు కుదుట పడింది. ఏం చెప్తున్నాడు? చిరునవ్వుతో గురుదేవులు ఆప్యాయంగా, మంచిది, నీకిక్కడ శాంతి లభిస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి గురుదేవులతో ఉన్నంతసేపు నేను శాంతిని, ఆనందాన్ని పొందేవాడిని. గురుదేవుల పవిత్ర ప్రేమ ముందు తల్లిదండ్రుల ప్రేమ ఎంతో పేలవంగా తోచేది. ఇంకేం చెప్తాం ఆత్మీయులారా? ఇంకేం చెప్పగలం మనం? చెప్పండి. అది గురుదేవుల యొక్క సన్నిధి, గురుదేవుల యొక్క పాదాలని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళ మనస్థితి ఇలా ఉంటుంది. కాబట్టి నన్ను నీ సన్నిధిలో ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు, అనుకూల పరిస్థితుల్ని ప్రసాదించు అని మనం కూడా వేడుకుందాం. తర్వాత 95వ శ్లోకంలోకి వెళ్తున్నాం. తద్దీనలోక దయయాను యదృచ్ఛయాను దిష్ట్యా గదాధర పదాబ్జముపాగతోహం ఆఘ్రాయ గంధమనుభూయ చ సౌకుమార్యమాస్వాద్య చ సర్వసమత్ర సుఖం శయిప్యే. ఆఘ్రాయ గంధమనుభూయ చ సౌకుమార్యమాస్వాద్య చ సర్వసమత్ర సుఖం శయిప్యే. దీని భావం గదాధరుడికి దీనుల ఎడగల దయ వల్లనో యాదృచ్ఛికంగానో ఎలాగో ఒక రకంగా ఆయన చరణ కమలాలపై నేను స్థిరపడ్డాను. ఆ చరణ కమలాల పరిమళాన్ని ఆగ్రాణిస్తూ, ఆ సౌకుమార్యాన్ని అనుభవిస్తూ, ఆ మధువుని ఆస్వాదిస్తూ అందే సుఖంగా శయనిస్తాను. ఇది కూడా ఇంచుమించు పైన ఉన్నటువంటి భావం లాంటిదే, ఆ శ్లోకంలో చెప్పిన భావం లాంటిదే అన్నమాట. తర్వాత 96కు వెళదాం. జీవ పరశ్చ సదృశౌ సహ సంవసంతా వన్యోన్యబద్ధ హృదయౌ సుహృదౌ తథాపి జీవ పరస్య విరహాదిమబోధపూర్వమాకస్మికేన విధినా సతతం ప్రభుంక్తే. జీవ పరస్య విరహాదిమబోధపూర్వమాకస్మికేన విధినా సతతం ప్రభుంక్తే. జీవుడు ఈశ్వరుడు ఇరువురు అన్యోన్య ప్రేమతో పరస్పరం బద్ధులై దేహంలోనే నివసిస్తారు. కానీ
విధి ప్రేరణచే ఆకస్మికంగా జీవుడు దుఃఖాలను అనుభవిస్తున్నాడు. అందుకు కారణం తనకు ఈశ్వరుడితో గల సంబంధాన్ని విస్మరించి ఇతర విషయాలను కారణాలుగా భావించడమే. ఎంత అద్భుతంగా ఉందో! ఇదే భావం తర్వాత శ్లోకంలో కూడా వస్తుందండి. కాబట్టి రెండిటి కలిపి మనము వ్యాఖ్యానం చెప్పుకుందాం. తర్వాత 98వ శ్లోకానికి కూడా ఇదే అర్థంతోనే ఉన్నది. కాబట్టి 3 శ్లోకాలకి కలిపి ఒక్కటిగా వ్యాఖ్యానం చెప్పుకుందాం. ఇప్పుడు మనం 98వ శ్లోకానికి వెళ్దాం. విస్మృత్య చిత్సుఖమయం స్వయథార్థరూపం కేనాపి దుర్విధి బలేన భవత్సఖోయం జీవో వినష్ట మహిమా గత సర్వభాగ్యః కష్టం వృథా విలపతి క్షుదిరామసూనో. ఓ క్షుదిరాంపుత్ర, నీ సఖుడైన జీవుడు దుర్విధివశాన చిదానందమయమైన తన స్వీయ యథార్థ రూపాన్ని మరచి తన దివ్యత్వ వైభవ స్పృహను కోల్పోయి వృధాగా విలపిస్తున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు అది. ఇప్పుడు మనము ఈ 3 శ్లోకాలకి కలిపి వ్యాఖ్యానాన్ని చెప్పుకోబోతున్నాం. ముండకోపనిషత్తులోని ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం ఆత్మీయులారా. ఒక శ్లోకానికి ఎక్కడో వ్యాఖ్యానం చెప్పుకుంటూ స్వామి వివేకానందకి చాలా ఇష్టమైన శ్లోకం ఇది అని కూడా చెప్పుకున్నాం. అయితే స్వామి వివేకానందకి చాలా ఇష్టమైన శ్లోకము ఒక శ్లోకం కాదు, అవి 2 కూడా జంట శ్లోకాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే ఆ జంట శ్లోకాలు 2 కలిపి చెప్పుకుంటేనే అక్కడ ఆ భావము పరిపూర్ణమవుతుంది. ఇదివరకు చెప్పుకున్నదే అయినా ఇక్కడ చాలా అద్భుతంగా సమన్వయం అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్దత్తి అనస్నన్ అన్యో అభిచాకశీతి. అసలు ఆ పుస్తకం మీద బొమ్మ కూడా భలే ఉంటుందండి. ఒక చెట్టు మీద 2 పక్షులు, ఒకటి పై కొమ్మ మీద ఉంటుంది, బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంటుంది. కింద కొమ్మ మీద ఉన్న పక్షి సాధారణంగా ఉంటూ తను ఏదో పండు తింటూ ఉంటుందన్నమాట. తింటూ పైన అలా చూస్తుంటుంది. బొమ్మలో కూడా మీరు చూడండి, ఏ పుస్తకంలో చూసినా ఈ బొమ్మ మనకు కనిపిస్తుంది అట్ట మీద. ముండకోపనిషత్తులో ఏమిటి ఇందులో అర్థం? అదే ఈ మొత్తం 3 శ్లోకాలలో ఉన్న అర్థానికి అద్భుతమైన వ్యాఖ్యానము, పరమార్థము, అంతరార్థము అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి ఈ 2 శ్లోకాల్లో. చూడండి ఆత్మీయులారా, దీనికి అర్థము ఎన్నడూ విడిపోని ఒకే విధమైన 2 పక్షులు ఒకే చెట్టు మీద కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒకటి పండును ఆస్వాదిస్తూ తింటున్నది, మరొకటి తినకుండా చూస్తూ ఉన్నది. ఈ పండు తింటుంది కదా కింద కొమ్మలో ఉన్నటువంటి పక్షి, అది రకరకాలైన పండ్లు తింటూ నానా వికారాలు పొందుతోంది. తీపి పండు సంతోషాన్ని ఇస్తుంది, చేదు పండు వగరు, రకరకాలైన వికారాలు కలిగిస్తోంది, అనుభూతుల్ని కలిగిస్తోంది, బాధని, సంతోషం, దుఃఖము, అన్ని రకాలైన మానవ సంబంధమైన ఉద్వేగాలు అన్నీ పొందుతోంది అది ఆ పక్షి. అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తుంది. ఇది ఎంత దివ్యంగా ఉంది అనుకుంటూ ఉంటుంది. చూడండి ఆ భావం 2వ శ్లోకంలో ఎలా వస్తుందో చూడండి. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీశయ శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యం ఈశమస్య మహిమానమితి వీతశోకః. ఆ ఒకే చెట్టు మీద ఉన్నటువంటి మునిగిపోయిన ఎలా ఉన్నాయ్యా అంటే జీవుడు ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారట. జీవుడంటే మనిషి అజ్ఞానంలో మునిగిపోయి భ్రాంతితో వివిధ విధాలైనటువంటి జీవిత అనుభవాల ద్వారా దుఃఖిస్తున్నాడు. ఆరాధనీయమైన తన ఆత్మను, దాని మహిమను అతడు ఎప్పుడు చూస్తాడో అప్పుడు దుఃఖాల నుండి విడివడుతున్నాడు. శరీరం, మనస్సు, ప్రాణం, ఆత్మ మొదలైన వీటన్నిటి కలయికే మనిషి కదా. అసలు ఏమిటి 2 పక్షుల దృష్టాంతము? ఉదాహరణ చూడండి. ఈ చెట్టు శరీరానికి
ప్రతీక. ఈ పండు తినే పక్షి జీవుడు, అంటే మనస్సు ప్రాణము అన్నీ కూడా. అది ఒక నీడ లాంటిది అనుకోండి. పండు తినకుండా ఉండేటువంటి పక్షి ఆత్మ. మనము ఎంతసేపు ఈ శరీరంతో మనస్సుతో మమేకమైపోయి ఉన్నాం కదా, అలా కాకుండా మనలో ఉన్న ఆత్మ మీద దృష్టి పెట్టినప్పుడు మనము భగవంతుడనే అగ్ని నుండి ఉద్భవించిన విస్ఫులింగాలము అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ భావనలో మనము తాదాత్మ్యం చేసుకున్నప్పుడు మనం దుఃఖాల నుండి విడిపడుతున్నాము. అదే ఇక్కడ చెప్పడము. తన ఆత్మను దాని మహిమను ఎవరు ఎప్పుడు చూస్తాడో అప్పుడు దుఃఖాల నుండి విడిపడుతున్నాడని ఉపనిషత్ మాత చెప్తోంది. అదే వివేకానంద స్వామి ఒకచోట అంటారు, కిం నా, అద్భుతమైన శ్లోకం అండి, కిం నామ రోదిష సఖే త్రైలోక్యమేతదం తవ పాద పద్మమూలే. అసలు ఎందుకయ్యా ఏడుస్తున్నావు? చచ్చే, నేను అల్పుడిని, శక్తి లేనివాడిని, బలహీనుణ్ణి, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఎందుకు విలిపిస్తావు? అనంతమైన అఖండమైన దివ్యమైన ఆత్మ వైభవం అంతా కూడా నీలో ఉంది. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఆధ్యాత్మిక జాగృతి కలిగించుకో, చైతన్యాన్ని తెచ్చుకో. అబ్బా, ఎంత అద్భుతంగా ఉద్బోధిస్తాడు స్వామి. అది బోధించడానికి చెప్పడానికే కదా స్వామి నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతాను ఒక మనిషిని అందులోంచి బయటపడవేయడానికి అని చెప్తాడు ఆయన. పైగా ఇక్కడ చూడండి, ఈ శ్లోకం ఎంత గొప్పగా ఉందంటే 98వ శ్లోకము, నీ సఖుడైన జీవుడు దుర్విధివశాన చిదానందమయమైన తన స్వీయ యథార్థ రూపాన్ని మరచి తన దివ్యత్వ వైభవ స్పృహను కోల్పోయి వృధాగా విలపిస్తున్నాడు. ఈ 3 శ్లోకాలలోని భావాలకు పైన చెప్పినటువంటి ముండకోపనిషత్తులోని శ్లోకాల భావానికి ఎంత గొప్పగా సమన్వయమవుతోంది. వివేకానంద స్వామి శ్లోకం కూడా ఎంత గొప్పగా ఉందో చూడండి. అలాగా ఎప్పుడైతే ఈ జీవుడు, ఈ మనిషి ఉన్నాడే, వీడు అన్ని రకాల వాటిలతో లీనమైపోయి ఉద్వేగాలు తెచ్చుకుంటూ మనసుకి బాధాకరము సంతోషకరమైన పరిస్థితులన్నీ బాగా పూర్తిగా పులిమేసుకుంటూ ఉంటాడో, ఎప్పుడైతే ఆ భగవత్ స్పృహని తెలుసుకోకుండా ఉంటాడో, తనలో విరాజిల్లుతున్నటువంటి ఆ భగవంతుడి యొక్క అంశ నేను అని తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఎంతకాలం మునిగి ఉంటాడో అంతకాలం వాడికి అది తప్పదు. ఎప్పుడైతే రమణ మహర్షుల వారు ఇదే కదా చెప్పేది, ఈ నేను నిరంతరం నీలో ఉన్నటువంటి ఆ అహంస్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణలోకి నువ్వు బాగా లోతుగా వెళ్ళావంటే అప్పుడు నీకు ఒక ఆత్మానుభూతి కలుగుతుంది. ఆత్మే నువ్వు అనేటువంటి యథార్థాన్ని తెలుసుకుంటే అద్భుతమైన చిదానందమైనటువంటి స్థితిలో స్వరూపంలో నిలిచిపోతావు అని కదా ఆ మహాత్ముడు సెలవిచ్చినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆత్మీయులారా, సాధకులారా, అంత దివ్యమైన విషయాన్ని అంత గొప్పగా ఈ శ్లోకాలలో చెప్తున్నారు. ఇది అత్యున్నతమైనటువంటి ఒక స్థితి, ఆధ్యాత్మిక స్థితిలో ఇది పరాకాష్ట. సోహం అని అనుకోవడము, శివోహం అనుకోవడము అది సామాన్యంగా రాదండి. అబ్బో, ఎంత గొప్ప సాధన పండాలి ఆ స్థితికి వెళ్ళడానికి. మొట్టమొదట ఆ అనుభూతిలోకి వెళితే కదా భగవద్ అనుభూతి, భగవంతుడి మహిమ, భగవంతుడి యొక్క లీలా విభూతులు ఇవన్నీ తెలుసుకొని మురిసిపోయి పరవశించిపోయిన తర్వాత ఆ తత్వమే నాలో ఉంది అనుకుంటూ ఉపనిషత్తులు ఏదైతే చెప్తున్నాయో, మంత్రపుష్పంలో కావచ్చు, పురుష సూక్తంలో కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా కూడా ఏమి చెప్తోంది ఉపనిషత్తు, వేదము, అది పట్టుకోవాలి మనము. దీనినే రవీంద్రనాథ్ ఠాగూరు ఎంత కవితాత్మకంగా తన గీతాంజలిలో చెప్తాడో చెప్పలేమండి. ఎంత అపూర్వంగా చెప్తాడో ఆ భగవంతుడు మన హృదయంలో విరాజిల్లుతూ ఉండడాన్ని చెప్తున్నాడు చూడండి. నా ప్రాణానికి ప్రాణమైన ఓ ప్రభు, నా ప్రాణానికి ప్రాణమా, నీ స్పర్శ నా సమస్త అవయవాలకు దివ్యత్వాన్ని ఇస్తోంది, శక్తినిస్తోంది అన్న స్పృహతో నా దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటాను. నీ పీఠం నా హృదయ కుహర గర్భాలయంలోనే అని తెలిసి నా ప్రేమను పండించుకుంటాను.
నా పనులకు విచక్షణ జ్ఞానకాంతిని ఇచ్చేది నీ శక్తే, నీ పటిమ అన్నది తెలుసుకొని నిరంతరం జీవితాంతము నాలోని ప్రేమని పుష్పింపజేసుకుంటానంటూ ఒక కవితలో చెప్తాడు ఆయన. ఎంత గొప్పగా ఉపనిషత్ హృదయాన్ని కవితాత్మకంగా ఆవిష్కరిస్తాడో రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంతమంది ఇన్ని రకాలుగా వేద ఋషులు కావచ్చు, ఒక ఠాగూర్ కావచ్చు, ఏమి చెప్తున్నారు? అరే బాబు, ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతావు? నీ హృద్గుహలో విరాజిల్లేటువంటి ఆ స్వామిని పట్టుకో, ఆ తత్వాన్ని పట్టుకో. అప్పుడు ఆ ధ్యానంలోకి నీవు వెళ్ళగా అంతటా ఆయనే, అదే అయి ఉన్నాడు. నువ్వు లేవు. మనమంటూ లేనటువంటి మన అస్తిత్వమే కరిగిపోయేటువంటి ఒకానొక స్థితి రావడానికి కారణమైనటువంటి ఈ సాధన ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. హిరణ్మయే పరే కోసే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిస్తద్యద్ ఆత్మవిదో విదుహు. ఇదే ముండకోపనిషత్తులోడిది. ఇది బంగారు రంగులో ప్రకాశిస్తున్న శ్రేష్టమైన కోశంలో భగవంతుడున్నాడు. ఆయన నిర్మలుడు, నిర్మవయవి అంటే అంగరహితుడు, భావనుడు, వెలుగులన్నింటికీ వెలుగులైన వాడు. ఆత్మజ్ఞానులు ఆయనను తెలుసుకుంటారు. ఎంత గొప్పగా చెప్తోంది ఉపనిషత్తు ఇది చూడండి. అలాగా అటువంటి దివ్యత్వ స్థాయిని తెలిపేటువంటివి ఈ 3 శ్లోకాలు. మనకు ఎప్పుడైతే ఆ దివ్యత్వాన్ని తెలుసుకుంటామో ఆహా, మనకు లభించేటువంటి శాంతి, ఒకానొక ఆ జ్ఞానావస్థ అన్నీ కూడా మనకు వచ్చేటువంటి కష్టాలని, బాధలని, క్లేశాలని, తాపాలని అన్నింటినీ కూడా అనాయాసంగా సాక్షి మాత్రంగా చూస్తూ నిలబడిపోగలిగినటువంటి స్థితి మనకు లభిస్తుంది. తప్పకుండా అంత గొప్పదండి ఈ భావన. పరమాత్మతో జీవుడు తనకు గల సంబంధాన్ని కోల్పోయినప్పుడే ఈ విధమైనటువంటి ఏడుపు గొట్టు దుఃఖాలన్నీ వస్తాయి. ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇదే చెప్తోంది మనకి వివేక చూడమని కూడా. వేదాంతార్థేన జాయతే జ్ఞానముత్తమం తేన అత్యంతిక సంసార దుఃఖనాశో భవత్యను అని చెప్తుంది వివేక చూడమల్లో. శంకర భగవత్పాదులు చెప్తారు, వేదాంత అర్థాన్ని, ఆ ఉపనిషత్ మంత్రాల యొక్క దివ్యత్వాన్ని, అంతరార్థాన్ని ప్రగాఢంగా లోతుల్లో ధ్యానంలో చేసి వాటిపైన ధ్యానించి నువ్వు అర్థం చేసుకొని అనుభూతిలోకి, అవగాహనలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటావో అప్పుడు సంసార దుఃఖనాశో భవత్యను. దుంపనాశనం అంటాం మనం తెలుగులో. దుంప అంటే లోపల ఉంటుంది ఒకటి గడ్డలాగా, వేర్లు ఉంటాయి దాంట్లో. ఆ దుంపతో సహా నాశనం అయిపోతుంది, వేర్లతో సహా ఆ యొక్క ఈ సంసారం అనేటువంటిది నాశనమైపోతుంది, అజ్ఞానం అన్నది నాశనమైపోతుందని శంకర భగవత్పాదులు చెప్తారు వివేక చూడమల్లో. ఆ విధమైనటువంటి జ్ఞానావస్థ అత్యున్నతమైన స్థితి, దానినంతటిని ఈ 3 శ్లోకాల్లో చెప్తున్నారు. ఏది? భగవంతుడి పట్ల మనిషికి ఉండేటువంటి సంబంధము, ఆ సంబంధం మర్చిపోవడం వల్ల వచ్చేటువంటి బాధాకరమైన పరిస్థితులు, 3 రకాలైనటువంటి తాపాలు, వీటన్నిటిని ఎప్పుడు అధిగమించగలము అనంటే గురుదేవుల పాదపద్మాలని పట్టుకోవడం వల్ల, గురుదేవుల్ని ఇష్టంగా, ప్రేమగా, భక్తితో ఆరాధించడం వల్ల ఆ జ్ఞానాన్ని మనకి ఆయన ప్రసాదిస్తాడు తప్పకుండా. తర్వాత మనం 99వ శ్లోకానికి వెళ్దాం. నైవాస్త్యహంత ప్రకృతే జడాయ నో పురుషస్యాపి చ చేతనస్య నాసన్ నసన్ నాప్యుభయస్వరూపో మధ్యే స్థితః కశ్చిదహంకరోతి. నాసన్ నసన్ నాప్యుభయస్వరూపో మధ్యే స్థితః కశ్చిదహంకరోతి. ఈ నేను అంటే అహము జడమైన ప్రకృతికి చెందినది కాదు, శుద్ధ చైతన్యమైన పురుషుడికి చెందినది కాదు. అది ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము. ఏది? ఈ నేను అనేటువంటి అహం ప్రకృతికి పురుషుడికి మధ్యలో ఎక్కడో ఉండి వ్యవహరిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. 100వ శ్లోకానికి వెళ్తున్నాం. కేల్యైవ జీవ జగతామయుతాయుతానాం సృష్టిస్థితి ప్రళయ రూపముదార కృత్యం కృత్వా సమస్తమపి న త్వమహంకరోషి మద్యామ్యహో భృశమహం తు కిమప్యకుర్వన్ కృత్వా సమస్తమపి న త్వమహంకరోషి మాద్యామ్యహో భృశమహం తు కిమప్యకుర్వన్. దీని భావము,
ప్రభు, లీలామాత్రంగా ఆటలాగా అసంఖ్యాక జీవజగత్తుల సృష్టి స్థితి ప్రళయాలు నిర్వహిస్తూ కూడా నీకు ఏ కొంచెం కూడా అహంభావమే లేదే. కానీ నేను ఏ చిన్న ఘనకార్యం సాధించకపోయినప్పటికీ కూడా నా అహం ఉప్పొంగుతోంది. అబ్బా, నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అనేటువంటి అహంకారం నాలో ఉప్పొంగుతోంది. నేనేం పెద్ద గొప్ప ఘనకార్యాలు కూడా చేయలేదు. ఏ కొద్దిగా చేసినప్పటికీ కూడా విజృంభించి ఎక్కువ స్థాయిలో అది నన్ను ఉర్రూతులూగిచ్చేస్తుంది. ఏది? అహము ఘనకార్యం సాధించినట్లుగా భావన చేస్తున్నాను నేను. కానీ నువ్వు అబ్బబ్బా ఎంత లీల చేస్తున్నావు స్వామి. ఒక ఆటలాగా అసంఖ్యాకమైన జీవజగత్తుల సృష్టి స్థితి ప్రళయములు ఇవన్నీ సృష్టి చక్రాన్ని ఋతుచక్రాన్ని ఈ పరిభ్రమణాన్ని నిర్వహిస్తూ వాటిలో సమస్త జీవరాశి యొక్క పోకడలు వాటి యొక్క కర్మఫలాలని అందిస్తూ నియమిస్తూ గ్రహగతులను నియమిస్తూ నక్షత్ర తారకలన మండలాలన్నింటినీ ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నావు స్వామి. ఆహా, ఏమి నీ వైభవము అంటూ ఆశ్చర్యంగా దివ్యాతి దివ్యమైన ఆ మహిమాన్విత భగవత్ తత్వానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. అంతే కదా, భాగవతంలో కూడా పోతనంటాడు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్. ఇందులో భాగవతం మొత్తం ఇందులో ఒక 6 రేకుల్లో పెట్టేశాడు. మొత్తం 6 రేకులు ఉన్నటువంటి ఒక పరిపూర్ణమైన పద్మంలాగా ఈ పద్యాన్ని భాగవతం యొక్క సమస్త సారాంశాన్ని ఒక కావ్య సంప్రదాయాన్ని అనుసరించి మొట్టమొదటి శ్లోకంలో కానీ పద్యంలో కానీ ఆ కావ్యంలో చెప్పబోయేటువంటి సమస్తమైన సారాన్ని చూపించాలి కవి అన్నవాడు. అది ఇందులో ఆ నియమం పాటించబడిందండి. ఇందులో సమస్తమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి అవతారము లీలలు అన్నీ కూడా వచ్చేసాయి ఈ పద్యంలో. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతి లోకరక్షైక ఆరంభకుడికి అంటే సృష్టిని ఆరంభించేటువంటి ఆ మహా పరమాత్ముడైనటువంటి ఆ పురుషోత్తముడికి ఆ విభుడికి దానవోద్రేక స్తంభకు దానవుల యొక్క విజృంభణని ఉద్రేకాన్ని దౌర్జన్యాన్ని అరికట్టేవాడికి. ఇక ఇంకొక రేకు భక్తపాలన కళా సంరంభకు. అబ్బా, ఏం చెప్పాడు? భక్తుల్ని రక్షించడంలో పాలించడంలో ఆ కళ ఉందే, దానిలో నిరంతరము ఎంతో గొప్పగా ఆయన ఒక ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు, ఒక సంరంభాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడట. ఏదైనా తీసుకోండి, ఒక ప్రహ్లాద రక్షణ, అంబరీష రక్షణ, గజేంద్రుడి రక్షణ, భక్తులు వీళ్ళని రక్షించడంలో ఆయన ఎంత తపన చూపించాడు, ఉత్సుకత చూపించాడు, సంరంభం చూపించాడు స్వామి. అది భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు. తర్వాత వస్తోంది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న దానికి సరిగ్గా సరిపోయేటువంటి కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు. ఒక కేళిలాగా ఆ కంటి చూపుతోనే సమస్తమైన సృష్టిని నిర్వహిస్తున్నాడని కేళిలోల విలసదృగ్జాలము. దృగ్జాలం అంటే ఆ చూపుల్లోంచి వచ్చేటువంటి జాలం అంటే సమూహము. ఆ చూపుల్లోంచి వచ్చేటువంటి ఆ కిరణాలు, ఆ దృష్టులు, ఆ వీక్షణ అంతా కూడా ఈ సమస్త సృష్టిని లీలగా నిర్వహిస్తున్నాడు స్వామి. దాన్నంతా కూడా ఈ పద్యంలో మనకి లీలగా ఆటలాగా నువ్వు ఇంత గొప్ప పని చేస్తుంటే నీకు అహం ఎక్కడ లేదే తండ్రి. నేను ఏమీ చేయకపోయినా ఇంత చిన్న కార్యం చేసినా ఉప్పొంగుతోందే నా అహము అని మనలో ఉన్నటువంటి అవలక్షణాలకి సిగ్గుపడుతూ భగవంతుడిలోని దివ్యాతి దివ్యగుణాలకి పొంగిపోతూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు భక్తుడు. ఇక మనము 101వ శ్లోకానికి వెళ్తున్నాం. సంసార భోగ నికరా ఇహనోపభుక్తా స్వర్గప్రదాని సుకృతాని న సంచితాని మోక్షాస్పదే గురుపదే న విచింతితే చ సర్వాశ్రయం విఫలమేవ గతం వయో మే.
సంసార భోగములు భోగించినది లేదు, స్వర్గదాయక పుణ్యాన్నిచ్చే సత్కర్మలు చేసింది లేదు, మోక్షదాయకాలైన గురుచరణాలను ధ్యానించలేదే. నా విలువైన జీవన కాలమంతా సర్వవిధాలా వృధా అయింది అని ఇక్కడ విలపిస్తున్నాడు, ఆక్రోశిస్తున్నాడు. అంటే మొత్తము నా జీవితం అంతా కూడా వ్యర్థంగా గడిపేశాను, పుణ్యాన్నిచ్చే సత్కర్మలు చేయలేదు, పోనీ ఆ విధంగా సంసార భోగాలు ఏమైనా గొప్పగా అనుభవించేశానంటే అది లేదు, గురుచరణాలను ధ్యానించలేదే అని బాధపడుతున్నాడు ఇక్కడ సాధకుడు, భక్తుడు అయినటువంటి మన ఒట్టూరి బాలభట్టు గారు. ఇంతటితో మనము 101వ శ్లోకంతో ఆపుకొని తర్వాత శ్లోకాలతో మన ఈ ధారావాహిక కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఆత్మీయులారా, జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.